అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పీని. రోషం పౌరుషం తొడగొట్టడం మీసం మెలేయడం పర్సెంటా 1% బుల్లెట్ దిగిందా లేదా, ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా సవాల్ విసిరాడు కానీ ఎవరూ స్వీకరించలేదు. పట్టావు జల్లెడు బట్టి వెతికినా ఇంత గుండె ధైర్యం ఉండేవాడు ఎక్కడా దొరకడం. ఈ మాటలు వింటే మీకంటనే గుర్తుకు రావాలి. వైఎస్ఆర్సీపీ ఓటమిలో కీలక పాత్ర వహించినటువంటి బెట్టింగ్ బంగారాజు అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి చూద్దాం. ఇదే పత్రికా సమావేశం పెట్టి 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారిని ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు 3వ తారీఖు కాకాన గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు అంటున్నాడు. దానికి ముందు కాకాన గోవర్ధన్ రెడ్డి అంటే ఎవరని చెప్తున్నాడు? మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడని చెప్తున్నాడు. అది కాదు చెప్పాల్సింది అనిల్ కుమార్ యాదవ్. అక్రమ మైనింగ్ కేసులో ఉన్నాడు, క్వార్జు మొత్తాన్ని కొల్లగొట్టాడు, కోర్టులో ఉండే ఫైల్స్ ని తగలబెట్టాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాడు, ఇవే కాకుండా బెదిరింపుల కేసులో కూడా ఉన్నాడు. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కాకాన గోవర్ధన్ రెడ్డి అని చెప్పాలి. జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులని కాదు, అది చెప్పు ఫస్ట్. చూస్తారని చెప్పడం జరిగింది. అసలు ఇంతకీ ఇస్తారా ఇవ్వరా? ఏదో కాలయాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆపాలా? పర్యటనని ఇస్తారా ఎవరా అంటే ఎవరు? పర్మిషన్ ఇస్తారా ఎవరా అంటే పర్మిషన్ ఎవరు? ఎందుకు ఎవరు? ఆంక్షల్ని ఉల్లంఘించకుండా ఉంటే ఇస్తారు, శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉంటే ఇస్తారు, బల ప్రదర్శన జన సమీకరణ పర్మిషన్ లేని పనులు పద్ధతులు చేయకుండా ఉంటే ఇస్తారు. మనం చేసే పనులేంది? జనాలు మొత్తం పోగీయడం, హెలిప్యాడ్ దగ్గర నుంచి రూట్ మ్యాప్ దగ్గర నుంచి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చునేంత వరకు కూడా తొక్కిసలాట్లు, కారు మీద చిందులేపీడాలు, బూతులు ఒకటి కాదు కదా. ఎందుకు ఇస్తారు? ఎవరు? రౌడీల్ని, రాక్షస మోకల్ని, సైకోల్ని వీధుల్లో కుదిలి విధులకి ఆటంకం కలిగిస్తే, అది కాకుండా బూతులు భయంకరంగా తిట్టిస్తే, సామాన్య ప్రజల్ని తొక్కిసలాటకు గురి చేస్తే, Z+ క్యాడర్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి వెహికల్ మీదకి ఒక సామాన్యమైన మనిషి ఎలా వచ్చి డ్యాన్స్ చేస్తాడు, ఎలా వచ్చి ఎగరతాడు? ఇదంతా ప్రీ ప్లాన్డ్ కదా. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వదు. ప్రభుత్వం కానీ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాల్లో కూడా ఆటంకం కలిగిస్తే ఒప్పుకోదు. అది ఎవరికైనా తెలుసు కాబట్టి ఇవ్వదు. ఒకవేళ ఇద్దాం అనుకున్నా మీరు ఆ పనులు మాత్రం మార్చరు. అడ్డుకోవాలన్న కార్యక్రమం తప్ప ఒకటి అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్య చూసాం, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయనకి అభిమానులు ఉన్నారు, జనసంద్రం ఉంది, జన సముద్రం ఉందని చెప్పేసి గవర్నమెంట్ భయపడట్లా. పొదులకి వెళ్ళాడు, పిలవని పేరంటానికి వెళ్ళాడు, పొగాకు రైతులను కలిశాడు. అక్కడ ఎంత ఇబ్బంది పెట్టాడో ప్రజలందరూ కూడా లైవ్లో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా తెనాలికి వెళ్ళాడు. ఆ ముగ్గురు ఎవరు? డ్రగ్స్ గంజాయి మొత్తం ఉండేటువంటి ఓ ముగ్గురు ఒక కానిస్టేబుల్ని చంపైపోతే అతన్ని తీసుకొచ్చి పనిష్మెంట్ ఇస్తే అలాంటి వ్యక్తులని వెనకేసుకొని రావడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు అన్నది కూడా ప్రజలు చూశారు. అదేవిధంగా మొన్నటికి మొన్న సత్యన్నపల్లిలో రెంటపాల్ అనే గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే ఉప సర్పంచ్ 30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీద బెట్టింగ్ కాస్తే అతను చనిపోతే అతన్ని కలవడానికి వెళ్ళి టైర్ కింద ఒకరిని, ఆ పక్క ఒకరిని, ఈ పక్క ఒకరిని మొత్తం కలిపి ముగ్గురిని లేపాడు. అదే కాకుండా సామాన్యమైనటువంటి మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. రూట్ మ్యాప్ లేకుండా, చెప్పిన పరిస్థితులకు వెళ్లకుండా ఇలాంటి పనులు చేస్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ భయపడుతుంది. ఎందుకంటే ఓట్లేసింది మనం అధికారంలో ఉన్నది ప్రజలకు తిరిగి మంచి చేయడానికి తప్ప వాళ్ళని ఇబ్బంది కలిగించడానికి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే నిజంగానే ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూర్చే జనాలు ఎలాంటి వాళ్ళు, ఆ రౌడీలు, ఆ సైకోలు, ఆ రాక్షస మోకల గురించి ప్రజలందరికీ లైవ్ లో తెలుసు. తట్టనిపల్లిలో హెలిప్యాడ్ అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం. ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద నా వ్యతిరేకత కానీ, మీ మీద ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినవి అన్ని కూడా 100% కూటమి ప్రభుత్వం ప్రతి ప్రామిస్ని కూడా అమలు పరుస్తుంది. 1వ తారీఖు టెన్షన్గా పింఛన్లు ఇస్తున్నారు. 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. కేంద్రం నుంచి నిధుల్ని మంజూరు చేసుకుంటున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. తల్లికి వందనం అమలైంది. రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ, దానితో పాటు ఫ్రీగా బస్సు కూడా ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క ప్రామిస్ కూడా అలవర్చబోతున్నారు. ప్రత్యేకమైన అమెరికా జరగబోతుంది. ఆ విషయంలో ప్రజల నుంచి ఎటువంటి లోటుపాట్లు లేవు. గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ విషయంలో ప్రజలు
ప్రజలు హర్షిస్తున్నారు. నువ్వేదో కూర్చొని మాట్లాడబాక. బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా రెట్టింపు అభిమానంతో బయటకు వస్తున్నారు చూసి ఒక కుట్రతో ఈరోజు రెట్టింపు అభిమానంతో రావడంలా గంజా దాకేసి వస్తున్నారు, మందు దాకేసి వస్తున్నారు, రాక్షస మోకలు వస్తున్నాయి, సైకో బ్యాచ్ వస్తుంది. రెట్టింపు అభిమానంతో రావడం లేదు. మీరు సమీకరించి గంజా ఇచ్చి మంది ఇచ్చి ముందుగా ప్లాన్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డికి అభిమానులు లేరు. మరి అభిమానులు ఉంటే జనాలుంటే జన సమీకరణ జరిగితే మరి ఎందుకు వాళ్ళు 2024లో మీకు ఓట్లు వేయలేదు? ఎందుకు ఓట్లు వేయలేదంటే వాళ్ళంతా రౌడీలు. మీరు ఆ రౌడీలు చూసిన ఏ జనాలు కూడా మీకు ఓట్లు వేయలే. కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది మీ పరిస్థితి. ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం, మీరు ఎంత అడ్డుకోవాలనంటే, మీరు ఎంత అడ్డు చూసి చేయాలనుకున్నా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావడం తథ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. మీరు హెలీప్యాడ్ పర్మిషన్ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కలవనీకుండా తప్పకుండా వాళ్ళ కుటుంబానైనా కూడా ఖచ్చితంగా 3వ తారీఖు. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు అనిల్ కుమార్ యాదవ్, మీరు ఎంత అడ్డు చెప్పినా ఎంత అడ్డొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రావడం తథ్యం అన్నాడు. సరే పోనీ ఎలివేషన్ అద్భుతంగా ఉందనుకున్నా, మీరు అనుకున్నట్టుగానే పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వెళ్ళిపోతాడంట. ఆ మాత్రం దానికి రావడం ఎందుకు? 100% పర్మిషన్ మీకు రాదు. ఎందుకు రాదు అనేది ఇంతకుముందు ఉదాహరణ చెప్పిన. ఇవన్నీ కాదు అనిల్ కుమార్ యాదవ్. ఫస్ట్ మనకి హెలిప్యాడ్ పర్మిషన్ ఉందా, రూట్ మ్యాప్ ఉందా, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఏడవాలి, ఇవన్నీ ఉన్నాయో లేదో పక్కన పెట్టు. అసలు అన్నకి బాడీ కావాలి. అసలు బాడీ ఉందా లేదా అది చెక్ చేయి. ఈ రూట్ మ్యాప్, ఈ హెలిప్యాడ్, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, పేపర్ చూస్తే ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టాలి, ఇవన్నీ ముఖ్యం కాదు. ఫస్ట్ అన్నకు బాడీ కావాలి. బాడీ దొరికిందా లేదా? బాడీ దొరికితే అన్నకి మెయిల్ చేయి. బాడీ దొరకకుండా ఇవన్నీ ఉన్నా కూడా అన్న రాడు. ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయన్నావు. ఉన్నాయి మీకు మార్గాలు. నెల్లూరు దాకా వస్తారు, జనాలు నోరు తెరుచుకొని ఉంటారు, అగుట్లు పట్టుకొని ఉంటారు, ఆకాశం వాళ్ళు ఎత్తుకొని ఉంటారు. కానీ మీరు జైలు దగ్గరకు పోలేరు. అన్నవు అట్నుంచి అటు బెంగళూరుకి వెళ్ళి ఎలహంగా ప్యాలెస్కి వెళ్తాడు. నువ్వు పోయా అట్నుంచి అటు ఇస్కాన్ టెంపుల్ నుంచి అట్నుంచి చెన్నైకి వెళ్ళిపోయి ఫామ్ హౌస్లో పడుకో. అంతే తప్ప ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అడుగు కూడా పెట్టలేవు. ఇక్కడ నెల్లూరు నగరానికి రావటం కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకుంటే జగన్మోహన్ ఈడ మీరు గమనించారో లేదో, మాటికి అనిల్ కుమార్ యాదవ్ నేను ఒకటే చెప్తున్నా అంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు 100 చెప్పేవాడు. నోటికి అదుపు ఉండేది కాదు. ఎంత ఇష్టం వస్తే అంత మాట్లాడేవాడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటేనే పరుష పదజాలాలు కూడా వాడిన వ్యక్తి ఈ అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కదా, అధికారంలో లేడు కదా, ఇప్పుడు మాత్రం కొంచెం సైలెంట్ అయ్యి గారు అనే పదాలు వాడుతూ నేను ఒకటే చెప్తున్నా అంటున్నాడు. అప్పుడైతే 100 చెప్పేవాడు. క్వాజుతో వేసిన అక్రమ మైనింగ్ కేసుల్లో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో, కోర్టులో ఉండేటువంటి ఫైళ్లు తగలబెట్టిన కేసుల్లో ప్రముఖ ముద్దాయిగా కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కలవడానికి అత్యుత్సాహం చూపిస్తున్నావు. ఈ అత్యుత్సాహం అన్న అసెంబ్లీ వెళ్ళడానికి, అసెంబ్లీలో కూర్చోవడానికి, అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించడానికి ఆ అత్యుత్సాహం ఏదో అన్న వైపు చూపించు. 11 సీట్లు వచ్చినాయి. పులివెందుల, రాజపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, ఆలూరు, మంత్రాలయం, దర్శి, ఎర్రగొండపాలెం, పాడేరు వరకు 11 సీట్లు వచ్చినాయి. 11లో అన్న కూడా పులివెందుల నుంచి శాసనసభ్యుడు 10 మందిని పోనివ్వట్లేదు, అన్న రావట్లేదు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ అన్నని ఫస్ట్ అసెంబ్లీకి పంపించు, తర్వాత నెల్లూరుకి రప్పించు. అంతే తప్ప ప్రజలకు న్యాయం చేయాల్సిన చోట మాత్రం ఉండకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే చోటకు రానివ్వడం తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని బంతిని మీరు ఎంత గట్టిగా గోడ కేసు కొడితే అంత ఫాస్ట్ గా వెనక్కి వచ్చే విధంగా రేపు 3వ తారీఖు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది అంటున్నాడు. ఇది న్యూటన్స్ థాట్లా, అంటే చర్యకి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతి చర్య ఉంటుంది. కానీ నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ యాదవ్, మీ బంతి ముందుకెళ్తారు తప్ప వెనక్కి రాదు. న్యూటన్స్ థాట్లా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఫెయిల్ అయిపోద్ది. ఇది 100% నిజం. బంతి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వస్తుంది. ఇది నిజమే. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం చర్యకు వ్యతిరేక దిశలో సమానమైన ప్రతి చర్య ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో బంతి ఫెయిల్ అయిపోతుంది, న్యూటన్స్ థర్డ్ లా కూడా ఫెయిల్ అయిపోతుంది. రానున్న 2029లో పూర్తిగా పార్టీయే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మనం అన్నీ ఆపుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.